వెంకట్ అనేటువంటి యువకుని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆ ఇంట్లో క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళినటువంటి సమయంలో, దొంగతనం కోసం వెళ్ళినటువంటి సమయంలో బాలిక ఇంట్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె పైన విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేసినటువంటి సంఘటన సంచలనం రేకెత్తిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి బంగారం కావచ్చు, ఇతరత్ర వస్తువులను దొంగతనం చేయడంతో పాటు ఇంట్లో ఉన్నటువంటి బ్యాట్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా అమ్మాయి అడ్డగించడంతో అతనితో ఉన్నటువంటి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడనేది పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత ఒక కేసును ఛేదించడంలో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఏ కేసులో అయినా కూడా ఎక్కడో కొద్దిగా క్లూస్ ఉంటాయి, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది. కానీ ఈ కేసులో ఎలాంటి క్లూస్ లేకపోవడం, సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోవడంతో ఈ కేసును ఛేదించడంలో కొంత పోలీసులు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. పూర్తిగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేకపోవడంతో ఈ కేసు ఛాలెంజింగ్గా మారిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్టకేలకు 10వ తరగతి విద్యార్థి, ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి విద్యార్థి ఈ హత్యకు పాల్పడ్డాడనేటువంటి అంశాన్ని కుకట్పల్లి పోలీసులు